సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జై హో బీసీ డిక్లరేషన్ చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ కలిసి ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ జోగయ్య గారు ఒక బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు. దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. హలో సార్. సార్, రెండు పార్టీలు కలిసి జై హో బీసీ డిక్లరేషన్ ని ప్రకటించడం, 11 హామీలను కూడా ఇవ్వటం జరిగింది కదా. సో దీనిపై చాలా హర్షం వ్యక్తం చేస్తూ మొత్తానికి జోగయ్య గారు ఒక లేఖను కూడా విడుదల చేశారు. సో ఏమంటారు దీనిపైన? ఆయన మొన్నటి వరకు కూడా కొంచెం వ్యతిరేకత ఉన్న ఫీలింగ్ కనిపించింది. సో దీంట్లో ఈ లేఖలో చూస్తుంటే కొంత మళ్ళీ సపోర్టింగ్ మళ్ళీ కనిపిస్తూ ఉంది. వాళ్ళు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలను కూడా సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. డెఫినెట్గా అండి. జోగయ్య గారు ఎప్పుడు కూడా ఏంటంటే ఆయనకి 28 సంవత్సరాల వయసులో ఆయన ప్రతిదీ కూడా మనకి ఈ వయసులో కూడా ఒక లెటర్ రాయాలంటే చాలా కష్టం. గణాంకాలు ఇంక్లూడ్ చేయటం, రాజకీయాలు, సమీకరణలు, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అనేది ఆయన ఆ వయసులో కూడా అంత రాస్తున్నాడంటే ఆయన ఏదో ఈ సమాజాన్ని చేయాలని తప్పితే ఆయనకు వ్యక్తిగత లాభం ఏమి ఉండదు. కాకపోతే ఒక కాపు సంక్షేమ సేన అధ్యక్షుడిగా ఆయన కాపులకి న్యాయం జరగాలని కోరుకోవటం ఆయన తప్పులేదు. మొన్న జరిగిన సమావేశంలో ఆయన ఎవరు సలహాలు ఇవ్వద్దని చెప్పిన ముద్రగడ్ని జోగయ్యని ఒకే గాడిని కట్టకూడదు. ముద్రగడ గారు వైసీపీకి వెళ్ళిపోయారు, ఆయన విధానాలు వేరు. ఆయన వెళ్ళినంత మాత్రం ఆయన అమ్మట కాపులు వెళ్ళే పరిస్థితి లేదు. కాపులు కోరుకుంటుంది ఏంటంటే రాజ్యాధికార దిశగా వెళ్ళాలి, మా నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలి, మా చిరకాల కోరిక రిజర్వేషన్ కావాలి. అది తప్పేం కాదే. ఈ సమాజాన్ని 3% ఉన్న కమ్మవారు, 6% ఉన్న రెడ్లు వీళ్ళిద్దరే పరిపాలిస్తే చూడండి, వీళ్ళిద్దరు కూడా 2 కుటుంబాలు 4 పార్టీలండి. మనమంటల్లా సాక్షాత్తు ఈ దేశానికి ప్రధానమంత్రి మోదీ గారే ఏమన్నాడు? మీరు నమ్మొద్దు, షర్మిల గారు చెల్లి, జగన్మోహన్ రెడ్డి అన్న, వీళ్ళిద్దరూ ఒకటే. మీరు ఆ కోపంతో ఒకటి కాంగ్రెస్ ఓటు వేయొద్దు అంటున్నాడు. మీకు 100 సంవత్సరాలు ఉన్న జాతీయ పార్టీకి షర్మిల, ఆమె ఇప్పుడు విమర్శించినంత మాత్రాన ఏ రోజైనా అన్న చెల్లి ఒకటే అవుతారని సాక్షాత్ ప్రధానమంత్రి అన్నాడు. అంటే అక్కడ చూడండి, రెడ్డి సమాజవర్గం కాంగ్రెస్ని శాసిస్తుంది, వైసీపీని శాసిస్తుంది. ఇక్కడ చూడండి, పురంధేశ్వరి గారు బీజేపీ నేషనల్ పార్టీ, అదేవిధంగా టీడీపీ నేషనల్ పార్టీగా అవతరించింది. టీడీపీ చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ తోడలుడు భార్య పురంధేశ్వరి గారు బీజేపీకి, ఆయన టీడీపీకి. ఇక్కడ చూడండి, అయితే కమ్మ లేకపోతే రెడ్డి, ఈ 2 వర్గాలు తప్పితే మిగతా 89% రాజ్యాధికార దిశగా ప్రయత్నం జరుగుతుంది. మొదటి నుంచి కూడా 20% రాజ్యాధికారికి దూరంగా ఎందుకు కాపులు ఉన్నారనేది ఆయన అడుగుతున్నాడు. తప్పలేదు కదా. ఇప్పుడు అడగని అమ్మాయిని పెట్టదన్నట్టు బ్రిటిష్ వాళ్ళకు ముందు నుంచి కాపులు బీసీలో ఉన్నారు. తర్వాత నేను సంజీవ్ రెడ్డి తీసేయటం, తర్వాత దామోదర సంజయ్ గారు కాపులు బీసీలో చేర్చడం. మొదటి నుంచి కూడా మేనిఫెస్టోలో ప్రతి ఎలక్షన్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు కాపులు బీసీలో. అంటే బీసీలు చేర్చడం అంటే ఏంటి కోరుకునేది ఏంటంటే, వాళ్ళు చాలా రిక్షాపులర్లుగా చాలా పేదరికంలో ఉన్నారు కాబట్టి మేము అంతకుముందు తరతరాలుగా మీకు రాజకీయ పార్టీలు గెలవటానికి మేము 90 నియోజకవర్గాల్లో ఉన్నాం కాబట్టి మాకు బీసీలు చేరిస్తే మా పిల్లలు చదువుకొని ఉన్నత విద్యావంతులు అయితే, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా అయితే ఇతర దేశాలు వెళ్ళి స్థిరపడితే రాజకీయంగా కూడా ఎదగవచ్చు, వాళ్ళు అన్ని రకాలు ఎదగవచ్చు. తప్పు కాదే. ఇప్పుడు జోగయ్య గారిని మనం అనుకుంటున్నాం, ఈ వయసులో 88 సంవత్సరాల వయసులో రిజర్వేషన్ కోసం హైకోర్టులో పోరాడుతున్నాడు ఆయన సొంత డబ్బులతో. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసుల మీద త్వరితగతిన విచారించండి అని చెప్పేసి పోరాడుతున్నాడు. మరి ఆయన్ని కోవర్ట్ అని చెప్పి అనేక మంది విమర్శిస్తున్నారు టీడీపీ వాళ్ళు, జనసేనలు. అది తప్పు. ముద్రగడ గారు వైసీపీ వెళ్ళినంత మాత్రాన, జోగయ్య గారు కొడుకు వెళ్ళినంత మాత్రం కాదు కదా. జోగయ్య గారు అల్టిమేట్ కోర్టు నేను చనిపోయేలోపు పవన్ సీఎం కావాలంటున్నాడు. అదేవిధంగా కాపులకు రాజ్యాధికారం, రిజర్వేషన్ అంశం. ఇకపోతే ఈ దీంట్లో చాలా విపులంగా 52% ఉన్న బీసీలకి డెఫినెట్గా డిక్లరేషన్, జై హో డిక్లరేషన్ మేము ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు మా సోదరులు అంటాం, ఒక మంచి పరిణామం. బీసీలైన కాపులైన ఒకటే అంటాం. అదే సమయంలో ఆ లెటర్లో చూస్తే కనుక ఎన్టీ రామారావు గారిని బీసీలకు ఒక ఆరాధ్య దైవం అన్నారు. 34 రిజర్వేషన్, దాన్ని 24కి తగ్గించాడు జగన్మోహన్ రెడ్డికి. బీసీలు దూరం అవుతున్నారు. ఇది అందిపుచ్చుకోండి. గతంలో 2014లో ఆ రోజున అనుభవం వ్యక్తి అని చెప్పి చేసినప్పుడు ఆయన ఒక బీసీలు చేయాలని మంజునాథ కమిషన్ ప్రకారం, అంతకుముందు పుట్టుస్వామి కమిషన్ కూడా బీసీలు చేర్చాలి కాపులు స్థితిగతులను బట్టి అని చెప్పారు. మంజునాథ కమిషన్ కూడా వేశారు. చంద్రబాబు నాయుడు గారు బీసీలు చేర్చమన్నారు. సెంట్రల్ ఇచ్చిన 10%లో 5% ఇవ్వాలి అని చెప్పి అసెంబ్లీలో ఆమోదం తెలియజేసింది చంద్రబాబు నాయుడు గారు. అసలు ఆ ప్రయత్నం చేయింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు ఎవరి వైపు ఉంటారు? గత ప్రయత్నం చేశాడు కాబట్టి ఆ 10% 5 చేసుకోమంటే ఎకనామిలీ పూర్ పీపుల్ కింద మీ పరిధిలో ఉంది, మీరే చేసుకోవచ్చు అని సెంట్రల్ పంపించింది. ఈ లోపు ప్రభుత్వం మారిపోయింది. 2019లో వైసీపీ వచ్చింది. వైసీపీ ఆయన పక్కన పెట్టేశాడు. ఇప్పుడు 2024లో మీరు రావాలని నేను కోరుకుంటున్నాను. ప్రతిపాదన చంద్రబాబు నాయుడు గారు తీసుకుని వస్తే అన్ని వైసీపీ పక్కన పెట్టేసింది. అసెంబ్లీలో ఆమోదం తెలియజేశారు, బీసీలు చేయాలి, 5% అన్న రిజర్వేషన్ ఇవ్వాలని.
కాబట్టి ఇది అందిపుచ్చుకోండి. మీకు ఇప్పుడు మీరు మిత్రపక్షం కాబట్టి బీసీలకి ₹1,00,000 డిక్లరేషన్ ఇచ్చారు. వాళ్ళకి అన్ని రకాలుగా 50 సంవత్సరాలకి పింఛన్ 4,000 పెంచారు. అన్నిటిని మేము ఆహ్వానిస్తున్నాం. అదే సమయంలో 25% పేదలు, బడుగు బలహీన వర్గాలు ఉన్న కాపుల్ని కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రయత్నాన్ని మీరు మేనిఫెస్టోలో పెట్టమంటున్నాడు. ఇక్కడ మేనిఫెస్టోలో పెడితే డెఫినెట్లీ కూటమి విజయం సాధించే అవకాశం ఉన్నదని చెప్పడం అది తప్పు కాదు. చాలా స్పష్టంగా మీరు అన్నట్టు నిన్న మొన్న కొద్ది కోపం ఉండొచ్చు, నన్ను సలహాలు తీసుకోవద్దు అన్నాడు. సరే మీ ఇష్టం అని చెప్పి అనొచ్చు. కానీ ఎక్కడ కూడా ఆయన మొదటి నుంచి కూడా ఒకే స్టాండ్ మీద ఉన్నాడు. ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉన్నాడు. ఆయన కొడుకు వెళ్ళిపోతే తండ్రిని, కొడుకు 61 సంవత్సరాలండి, 4 కొడుకులు ఉన్నారు, 2 బ్యాంకు మేనేజర్లు, ఒక ఆయన డాక్టరు, ఈయన ఒక రాజకీయాల్లో ఒక్కడే ఉన్నాడు ప్రకాష్ బాబు. ఆయన ఇష్ట ప్రకారం వైసీపీకి వెళ్ళాడు. వెళితే దాన్ని ఇదేదో ఈయనని చెప్పేసి ఈయన కాదు. ఈయన ఎందుకు పోరాడుతున్నాడు? పవన్ కళ్యాణ్ కోసమే పోరాడుతున్నాడు. గౌరవప్రదంగా సీట్లు అన్నాడు, సీట్లు లేను, 24 నుంచి 21 అయినా సీట్ల అభ్యర్థులను గెలిపించుకోండి అంటున్నాడు. అదే సమయంలో రిజర్వేషన్ అంశాన్ని మీరు గతంలో చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి రాశారు లెటర్, చూడండి. ఇదే సమయంలో మీ మిత్రపక్షంతో మీరు కలిపి బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. అదే సమయంలో కాపు డిక్లరేషన్ ఇవ్వండి, మీ మేనిఫెస్టోలో కాపులు చేరుస్తామని చెప్పండి. సాలిడ్గా మీకు ఓట్లు పడతాయి. జగన్మోహన్ రెడ్డి గారిని దించి అధికారంలో వచ్చే అవకాశం ఈ కూటమికి స్పష్టంగా ఉందనేది 2 పేజీలు రాయటం ఒక మంచి పరిణామంగా ఆహ్వానించాల్సిన అంశం. దీంట్లో ఎటువంటి డీవియేషన్ లేదు. దీన్ని ఎంతవరకు వాళ్ళు తీసుకుంటారు అనేది చూడాలి. దాన్ని బట్టి మనం ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఒక మంచి చెప్పినప్పుడు పెద్దలు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, మాజీ హోమ్ మినిస్టర్, ఇన్ఛార్జ్ సీఎం, ఎంపీ పదవి అనుభవించారు. ఆయన చూడండి పదవులు ఏమి లేవు. ఆయన అదే విపులంగా విత్ ఎవిడెన్స్తో సహా చెప్పినప్పుడు అది స్వీకరించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే ఓటు ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి కాబట్టి. ఓటు ట్రాన్స్ఫర్మేషన్ ఈ యొక్క సమాజ వర్గాలు 25% ఓటు ఇటు గాజు గ్లాస్తో పాటు సైకిల్ కూడా కన్వర్ట్ కావాలంటే, ఓటు పోలరైజేషన్ కావాలంటే ఈ రిజర్వేషన్ అంశం చేయాల్సిందే. అది అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలు పూర్తి చేయలేని కారణంగా ఒక సభలో ప్రజలందరూ నిలదీస్తే లోకేష్ కిందకు వచ్చి మరి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు ఇవన్నీ డిక్లేర్ చేస్తున్నారు, ఎలక్షన్స్ ముందు అన్నీ చెప్తున్నారు, ఇంత ఇస్తాము అంత ఇస్తామని చెప్తున్నారు కాపులకి. ఇది ఎంతవరకు నెరవేరే అవకాశం ఉంటుంది? గెలిచిన తర్వాత ఎంతవరకు బీసీలకు ఆ రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది అనే ఆలోచన కూడా చాలా మంది ప్రజలు డెఫినెట్గా ఉంటుంది కదండి. వాగ్దానాలు అయితే ఇస్తున్నారు, మేనిఫెస్టోలు అయితే పెడుతున్నారు, కానీ ఇంప్లిమెంట్ చేయట్లేదనే బాధ వల్ల ఉంటుంది కదా. దాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆ రాజకీయ పార్టీ అధినేతలకు ఉంటుంది. ఎవరు ఏం చెప్పినా సలహాలు మంచిదైతే స్వీకరించాలి. స్వీకరిస్తే దాని యొక్క ఓటు పోలరైజేషన్ అవుతుంది అని నువ్వు భావించినప్పుడు ఆ దిశగా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఆ ఓట్లతో అధికారంలో వస్తున్నప్పుడు ఇప్పుడు మీరు కాపులు, తెలగలు గోదావరి జిల్లాలో ఉన్నారు, తూర్పు కావులు ఉత్తరాంధ్రలో ఉన్నారు, బలిజలు రాయలసీమలో ఉన్నారు. 90 నియోజకవర్గాలు గెలుపడుతున్న వీళ్ళ చేతిలో ఉంటాయి. అటువంటి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో 34 కాన్స్టిట్యూన్సీలు మీకు తెలిసిన అంశమే. ఇటువంటి సిచ్యువేషన్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వాళ్ళందరి తరపున బడుగు బలహీన వర్గాల తరపున ఒక లీడర్గా ఉన్నాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిందే కదా, అసెంబ్లీలో ఆమోదం ముద్ర, వాళ్ళకి న్యాయపరమైన కోరిక, మంజునాథ్ కమిషన్లో చెప్పారు బీసీలో చేర్చాలని చెప్పి ఆమోదం అసెంబ్లీలో చేసిందే కదా. దాన్ని యాస్టీస్గా మేనిఫెస్టోలో పెట్టి మేము ఏదైతే బీసీ డిక్లరేషన్ ఉందో కాపులకు చిరకాల వాంఛైనా కూడా దీన్ని కూడా చేస్తామనే మాట వాళ్ళ నోటి నుంచి మేనిఫెస్టో రావాలి. డెఫినెట్గా 100% కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అంశంపై మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.